మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దట్టమైన అడవుల గుండా సాగే భోపాల్ ఇండోర్ జాతీయ రహదారి NH-52. ఆ దారిలో ప్రయాణం అంటేనే ఒక రకమైన భయం కలుగుతుంది. ఇరువైపులా ఎత్తైన చెట్లు, వాటి మధ్య నుండి వీచే చల్లటి గాలి ఎప్పుడూ ఒక రహస్యాన్ని మోసుకొస్తున్నట్టుగా ఉంటుంది. అది నవంబర్ నెల. సమయం ఉదయం 6 గంటలవుతుంది. ఆ దారిలో పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే 10 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించనంత దట్టంగా ఉంది. మంచు తెరల మధ్యలో నుంచి వచ్చే వాహనాల హెడ్లైట్లు ఏవో దెయ్యాల కళ్ళల్లా కనిపిస్తున్నాయి. ఆ హైవే పక్కన ఒక పాడుబడిన డాబా దగ్గర రాత్రి నుండి ఒక తెలుపు రంగు సెడాన్ కారు ఆగి ఉంది. ఆ డాబా గోడలు బీటలు వారి అడవి జంతువులకు ఆవాసంగా మారిపోయి చాలా కాలమైంది. ఆ దారిలో పెట్రోలింగ్ చేస్తున్న లోకల్ ఇన్స్పెక్టర్ రుద్ర జీపు ఆ కారును దాటుకుంటూ వెళ్ళి కొంచెం దూరంలో సడన్గా ఆగింది. రుద్ర చాలా కరుడుగట్టిన లాజికల్ పోలీస్ ఆఫీసర్. అతని చూపు ఒక డేగలా ఉంటుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా వదిలిపెట్టడు. దాంతో జీపు వెనక్కి తీసుకొని ఆ తెలుపు రంగు కారు దగ్గరకు వచ్చి ఆగాడు. అతని చూపు కారు నెంబర్ ప్లేట్ మీద పడింది. అది భోపాల్ సిటీ రిజిస్ట్రేషన్ కారు. అంత ఉదయాన్నే ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ కారు ఎందుకుందో చెక్ చేయడానికి జీపు దిగి నడుచుకుంటూ వెళ్ళాడు. కారు అద్దాలన్నీ మూసేసున్నాయి. లోపల ఎవరూ లేరు. కానీ కారు వెనక భాగంలో డిక్కీ నుండి ఒక సన్నటి ఎర్రటి ద్రవం చుక్కలు చుక్కలుగా కింద పడుతుంది. పచ్చి నెత్తురు వాసన మంచుగాలికి కలిసి రుద్ర ముక్కును తాకింది. ఆ వాసన రుద్రకు కొత్తేమీ కాదు. ఎన్నో మర్డర్ సీన్స్ చూసిన అతనికి అది స్పష్టంగా మనిషి రక్తం వాసనే అని అర్థమైంది. అప్పుడు రుద్ర వెంటనే తన గన్ను చేతిలోకి తీసుకొని కానిస్టేబుల్ సాయంతో ఆ కారు డిక్కీ లాక్ను బలంగా పగలగొట్టాడు. డిక్కీ తెరుచుకోగానే అక్కడ ఉన్న దృశ్యం చూసి వందలాది ఎన్కౌంటర్లు చేసిన రుద్ర గుండె కూడా ఒక్కసారిగా జలధరించింది. అంతలా రుద్రను భయపెట్టిందేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. డిక్కీలో ఒక యువకుడి మృతదేహం ఇరుక్కొని ఉంది. అతని వయస్సు సుమారు 28 ఏళ్లుంటాయి. అతన్ని ఇనుప రాడ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. అతని తల పగిలిపోయి ముఖం గుర్తుపట్టలేనంత ఛిద్రమై ఉంది. రక్తం గడ్డ కట్టుకుపోయి ఆ డిక్కీ అంతా ఒక భయానక దృశ్యంగా మారింది. కానీ అతని చేతికి ఉన్న ఒక ప్లాటినం ఉంగరం, జేబులో ఉన్న పర్సు ఆధారంగా అతని ఐడెంటిటీ తెలిసింది. అతని పేరు కార్తిక్. భోపాల్లోని ఒక సామాన్య ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఎన్నో కలలతో భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న ఒక మధ్యతరగతి యువకుడు ఇప్పుడు హైవే పక్కన ఒక కారు డిక్కీలో అనామక శవంగా పడి ఉన్నాడు. కానీ ఈ హత్య వెనక ఉన్నది ఒక సాధారణ నేరస్తుడు కాదు, ఒక అదృశ్య మాస్టర్ మైండ్. ఆ మాస్టర్ మైండ్ ఆడిన మైండ్ గేమ్ పోలీసులను కూడా ముప్పు తిప్పలు పెట్టబోతున్న ఆ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలయ్యింది. రుద్ర ఆ శవాన్ని చూస్తూ ఈ కేసు ఒక మామూలు మర్డర్ కాదు, దీని వెనక చాలా పెద్ద సైకలాజికల్ ట్రాప్ ఉందని పసిగట్టాడు. కార్తిక్ మృతదేహాన్ని భోపాల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టుమార్టం గదికి తరలించారు. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది. ఈ వార్త చెప్పడానికి ఇన్స్పెక్టర్ రుద్రనే నేరుగా కార్తిక్ ఇంటికి వెళ్ళాడు. భోపాల్ సిటీ శివార్లలో ఉన్న ఒక చిన్న అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్ చూడటానికి చాలా సామాన్యంగా ఉంది. తలుపు కొట్టగానే తలుపు తీసిన కార్తిక్ భార్య పల్లవి చూడటానికి ఎంతో అందంగా, అమాయకంగా ఉంది. ఆమె చేతిలో కార్తిక్ ఫోటో ఉండగా ఆమె కళ్ళల్లో మాత్రం భర్త కోసం నిరీక్షణ కనిపిస్తుంది. అప్పుడు పల్లవి రుద్రతో, ఏంటి సార్, మా ఆయన రాత్రి నుండి ఇంటికి రాలేదు. నేను కాల్ చేస్తుంటేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనకేమైనా ప్రాబ్లం వచ్చిందా అని కంగారుగా అడిగింది. ఆమె వణుకుతున్న గొంతులో భయం రుద్రకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు రుద్ర చాలా భారంగా, ఐఎమ్ సారీ అమ్మా, మీ భర్త కార్తిక్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని శవం హైవే మీద కారు డిక్కీలో దొరికింది అని చెప్పాడు. ఆ మాట వినగానే పల్లవి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కార్తీక్ అని గట్టిగా అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయి బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూస్తుంటే ఎవరికైనా గుండె కరిగిపోతుంది. ఆమె ఏడుపు ఆ అపార్ట్మెంట్ మొత్తం రీసౌండ్లో వినిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా బయటకొచ్చి ఆమెను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. పల్లవి కార్తిక్లది కాలేజీ లవ్ స్టోరీ. పల్లవి ఒక కోటీశ్వరుడి కూతురు అయినప్పటికీ
కార్తిక్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో వాడి నిజాయితీని చూసి తన ఆస్తులను కుటుంబాన్ని వదిలేసి ఒక గుడిలో సాదాసీదాగా కార్తిక్ను పెళ్లి చేసుకుంది. ఒక మహారాణిలా బతకాల్సిన అమ్మాయి కార్తిక్ కోసం ఈ ఇరుకు గదిలో బతుకుతుంది. ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఆ ఏడుపు చెప్తుంది. అప్పుడు రుద్ర పల్లవికి నీళ్ళిచ్చి కొద్దిగా శాంతపరిచి, అమ్మా పల్లవి, నిన్న రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పండి అని అడిగాడు. పల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్, కార్తీక్ ఈ మధ్య ఉద్యోగంతో పాటు సైడ్ చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నాడు సార్. ఆ బిజినెస్లో బాగా అప్పులయ్యాయి. ఫైనాన్షియర్ల నుండి విపరీతమైన బెదిరింపులు వస్తున్నాయి. నిన్న రాత్రి 8 గంటలకు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి అప్పు విషయం గురించి మాట్లాడాలి రా అని పిలిచాడు. నేను ఎంత వద్దన్నా వినకుండా నా కారు తీసుకొని వెళ్ళాడు సార్. ఆ కారు నా ఆఫీస్ వాళ్ళు నాకు ఇచ్చిన కారు సార్. నాకెందుకో ఆ అప్పులోళ్లే నా భర్తను చంపేశారు అనిపిస్తుంది సార్ అని ఏడుస్తూ చెప్పింది. ఆమె మాటల్లో భర్తను కోల్పోయిన బాధతో పాటు ఆ అప్పుల వాళ్ళ మీద విపరీతమైన కోపం కూడా ఉంది. ఒక కోటీశ్వరరాల్లా బతకాల్సిన జీవితాన్ని వదిలేసి ఒక ఇరుకు గదిలో బతికేంత స్వచ్ఛమైన ప్రేమ పల్లవిది. ఆ ఏడుపు, ఆ రోదన చూస్తే ఎవరికైనా ఆమెపై విపరీతమైన సానుభూతి కలుగుతుంది. పల్లవి ఇచ్చిన వాంగ్మూలం విన్న రుద్ర అపార్ట్మెంట్లోని చుట్టుపక్కల వాళ్లను కూడా విచారించాడు. అప్పుడే రుద్రకి ఈ కేసులో మొదటి షాకింగ్ ట్విస్ట్ తెలిసింది. ఒక పోలీస్ ఆఫీసర్కి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని అనుభవం నేర్పుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక పక్కింటావిడ రుద్ర దగ్గరకు వచ్చి ఎవరికీ వినపడకుండా గుసగుసగా, సార్, ఆ పల్లవి ఏడుపంతా నాటకం సార్. వీళ్ళిద్దరికీ పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు, కానీ ఈ మధ్య డబ్బుల కోసం ఇంట్లో రోజు పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. రాత్రిపూట వాళ్ళు అరుచుకునే అరుపులు మాకు స్పష్టంగా వినిపిస్తాయి. పల్లవి ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తుంది. ఆ ఆఫీస్ బాస్ పల్లవికి బాగా క్లోజ్. వాడే ఈ కారును పల్లవికి గిఫ్ట్గా ఇచ్చాడు. మొన్న రాత్రి కూడా కార్తిక్ ఆ బాసు పేరెత్తి పల్లవిని కొట్టాడు సార్. వీడి పేదరికం తట్టుకోలేక ఆఫీస్ బాస్తో అఫైర్ పెట్టుకొని ఆమె ఆ బాస్తో కలిసి తన మొగుడిని చంపించుంటుంది సార్ అని ఆ పక్కింటావిడ ఒక బాంబు పేల్చడంతో రుద్ర బుర్రలో ఒక పజిల్ మొదలైంది. ఒక కేసులో ఎమోషన్స్ని పక్కన పెట్టి లాజిక్తో ఆలోచించడం రుద్ర స్పెషాలిటీ. కార్తిక్ హత్య వెనక ఉన్నది అప్పుల వల్ల, లేక కట్టుకున్న భార్య, లేదంటే ఆమెతో అఫైర్ పెట్టుకున్న ఆ బాసా అని ఆలోచిస్తూ రుద్ర తన టీంని అలర్ట్ చేసి పల్లవి ఆఫీస్ బాస్ అయిన ప్రకాష్ని మరియు కార్తిక్కి అప్పులిచ్చిన లోకల్ ఫైనాన్షియర్ భైరవ్ని ఇద్దరిని స్టేషన్కు తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. భైరవ్ చూడటానికి చాలా కరుడుగట్టిన రౌడీలా ఉన్నాడు. ఒళ్ళంతా టాటూలు, మెడలో లావుపాటి బంగారు గొలుసులతో సిటీలో ఒక చిన్నపాటి డాన్లా అతను ఫీల్ అవుతుంటాడు. కానీ రుద్ర లాకప్లో వేసి 2 దెబ్బలు వేయగానే వాడు నిజాలు కక్కడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పోలీసుల దెబ్బలకు ఎంతటి వాడైనా నిజం చెప్పాల్సిందే కదా. సార్, వాడు నాకు 10 లక్షలు బాకీ ఉన్నాడు. మొన్నటిదాకా డబ్బులు అడిగితే నా మీదనే అరిచాడు. అందుకే 2 రోజుల క్రితం వాడి ఇంటికి వెళ్ళి వాడిని అందరి ముందు కొట్టి అవమానించాను. కానీ వాడిని నేను చంపలేదు సార్ అని అనగా, మరి చంపింది ఎవడ్రా అని వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గట్టిగా అరిచాడు రుద్ర. అప్పుడు భైరవ్, సార్, చిన్న లాజిక్ ఆలోచించండి సార్. కార్తిక్ చచ్చిపోతే నా 10 లక్షల అడ్రస్ లేకుండా పోతాయి సార్. చచ్చినోడు వచ్చి అప్పు తీరుస్తాడా సార్? నేను వాడిని జస్ట్ బెదిరించానంతే. వాడికి ఆ పల్లవితో పడట్లేదు సార్. వాడు రోజు తాగి వచ్చి భార్యను కొడుతుంటే ఆవిడేమో వెళ్ళి తన ఆఫీస్ బాస్ గాడి దగ్గర ఏడ్చేది. ఆ బాస్ గాడే పల్లవి కోసం వీడిని లేపేసి నా మీదకు నెట్టేసి ఉంటాడు సార్. ఒక్కసారి చెక్ చేసుకోండి సార్ అని బతిమాలినట్టు అడిగాడు భైరవ్. వాడి మాటల్లో పక్కా లాజిక్ ఉంది. ఒక ఫైనాన్షియర్ అప్పు తీసుకున్న వాడిని ఎప్పుడూ చంపడు. రుద్ర కూడా ఈ పాయింట్ని బాగా ఆలోచించాడు. ఇక ప్రకాష్ ఒక కోటీశ్వరుడు కావడంతో చాలా సైలెంట్గా, కూల్గా ఉన్నాడు. ఏసీ క్యాబిన్లకు అలవాటు పడ్డవాడు కదా, అందుకే పోలీస్ స్టేషన్లో కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. రుద్ర ప్రకాష్ని నిలదీస్తూ, పల్లవికి లక్షలు విలువ చేసే కారు ఎందుకు గిఫ్ట్గా ఇచ్చావు? నీకు ఆమెతో అఫైర్ ఉంది కదా, ఆమెకి ఉన్న అడ్డు తొలగించుకోవడానికే నువ్వు కార్తిక్ని ఆ కారులోనే చంపావు కదరా అని గట్టిగా అడిగాడు. దానికి ప్రకాష్ నవ్వి, అరే గిరే కాదు సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నాకు పల్లవి అంటే ఇష్టమే. కాలేజీలో నేను ఆమెను ప్రేమించాను. కానీ తను కార్తిక్ని ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు రోజు తాగి ఆమెను కొట్టి టార్చర్ చేస్తుంటే ఆమె బాధ చూడలేక, ఎంతైనా నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కదా అని నేను ఆమెకు నా ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చాను. వాళ్ళ కష్టాలు తీరాలని ఒక కారు కొనిచ్చాను. దాన్ని కూడా ఆ కార్తిక్ గాడే లాక్కొని వాడుకుంటున్నాడు. వాడొక సైకో సార్ అని అనగా, ఓహో, ఈ కారణాలతో వాణ్ణి చంపావు కదా అని రుద్ర అనుమానంగా అడగ్గా,
నేనెందుకు చంపుతాను సార్? కార్తీక్‌కి పల్లవి మీద నాకున్న ఇష్టం గురించి తెలిసి వారం క్రితం వాడు నా క్యాబిన్‌కి వచ్చి నన్ను బ్లాక్‌మెయిల్ చేశాడు. నాకొక ₹1 కోటి ఇవ్వు. నేను పల్లవికి విడాకులిచ్చి వెళ్ళిపోతాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని నన్నడిగాడు సార్. తనను ప్రాణంగా ప్రేమించిన భార్యనే అమ్ముకోవడానికి రెడీ అయిన నీచుడు వాడు. వాడి మొహాన పల్లవి మీదున్న ప్రేమతో ₹1 కోటి విసిరేసే స్టేజ్‌లో ఉన్న నేను వాడినెందుకు చంపుతాను సార్? వాడిని చంపాల్సిన అవసరం నాకు లేదు. నాకేమనిపిస్తుందంటే వాడి అప్పుల గొడవల్లో ఆ ఫైనాన్షియర్ గాడే వాడిని చంపేశాడేమో అనిపిస్తుంది సార్ అన్నాడు ప్రకాష్. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఫైనాన్షియర్ భైరవ, ఆఫీస్ బాస్ ప్రకాష్ ఇద్దరికీ కార్తిక్ని చంపే కారణం ఉంది. కానీ చంపకూడదు అనడానికి బలమైన ప్రాక్టికల్ లాజిక్ కూడా ఉంది. అప్పిచ్చినోడు అప్పు తీసుకున్నోడిని చంపడు. అలాగే ఒక కోటీశ్వరుడు ₹1 కోటి ఇచ్చి సెటిల్ చేసుకుంటే అయిపోయే పనికి డైరెక్ట్గా మర్డర్ రిస్క్ తీసుకోడు. ఈ ఇద్దరి వాదనలు రుద్ర బుర్రనే కాదు, చెప్తున్న నాకు, వినే మీ బుర్రలను కూడా బ్లాంక్ చేస్తాయి. మరి ఇంతకీ కార్తిక్ని చంపింది ఎవరు? ఇక్కడే అసలు ఆట మొదలయ్యింది. రుద్రకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫైనాన్షియర్ చూస్తేనేమో నేను చంపితే నా డబ్బులు రావు కదా సార్ అంటున్నాడు. పల్లవి బాస్ ప్రకాష్ని చూస్తేనేమో ₹1 కోటి ఇస్తే వాడే భార్యను వదిలేసి వెళ్ళిపోయేవాడు. వాణ్ణి చంపాల్సిన అవసరం నాకేముంది అంటున్నాడు. ఇక భార్య పల్లవిని చూస్తే పాత బట్టలేసుకొని అమాయకంగా భర్త చావుకు కుమిలిపోతూ ఏడుస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరు మాత్రం పచ్చి అబద్ధం చెప్తున్నారు. వాళ్ళే ఈ కథలో హంతకులు. మిగతా ఇద్దరు అమాయకులు. కానీ ఇంతకీ ఆ హంతకులు ఎవరు అనే అనుమానంతో రుద్ర ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డ్స్ బయటకు తీశాడు. ఆశ్చర్యకరంగా ఆ ముగ్గురి ఫోన్ లొకేషన్స్ మర్డర్ జరిగిన రాత్రి వాళ్ళ ఇళ్లల్లోనే ఉన్నాయి. ఎవరూ ఆ కారు దొరికిన హైవే వైపు వెళ్ళలేదు. టెక్నాలజీ కూడా హంతకుడిని పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ డెడ్ ఎండ్కి వచ్చినట్టే కనిపించింది. రుద్రకేమో నిద్ర పట్టడం లేదు. ఆఫీస్లో కూర్చొని కారు దొరికిన ఫోటోలను పదే పదే చూస్తున్నాడు. కారు టైర్ల నిండా ఎర్రమట్టి అంటుంది. కానీ భోపాల్ సిటీ నుండి ఆ హైవే వరకు ఎక్కడా కూడా ఎర్రమట్టి లేదు. అంటే ఆ కారు సిటీలో కాకుండా మరెక్కడో తిరిగి హైవే మీదకొచ్చింది అని అర్థం చేసుకున్న రుద్ర వెంటనే భోపాల్ శివార్లలో ఎర్రమట్టి ఉన్న ప్రాంతాలను మ్యాప్లో వెతికాడు. అలా వెతుకుతూ ఉండగా రాయ్సేన్ అనే ఒక పాడుబడిన పారిశ్రామిక ప్రాంతం రుద్రకు దొరికింది. అది సిటీకి దూరంగా ఎవరూ వెళ్ళని ఒక ఏకాంత ప్రదేశం. రాత్రికి రాత్రే రుద్ర తన జీప్ తీసుకొని ఆ రాయ్సేన్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత ఇటుకల బట్టి దగ్గర టైర్ల గుర్తులు మరియు నేల మీద రక్తపు మరకలు రుద్రకు దొరికాయి. అంటే మర్డర్ చేసింది ఇక్కడే అని రుద్రకి క్లియర్గా అర్థమైంది. కారు డిక్కీలో రక్తం కారిన గుర్తులు కూడా అక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఆ ఇటుకల బట్టీకి 100 కిలోమీటర్ల దూరంలో ఒక పాత పెట్రోల్ బంక్ ఉంది. అది పాడుబడిన పెట్రోల్ బంక్ అయినా దానికి కస్టమర్లు రాకపోయినా దాని బయట ఒక చిన్న సీసీటీవీ కెమెరా ఉంది. రుద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కెమెరా ఫుటేజ్ని చెక్ చేశాడు. రాత్రి సరిగ్గా 11 గంటలకు ఆ తెలుపు రంగు సెడాన్ కారు ఆ బంకు మీదుగా హైవే వైపు వెళ్లడం అందులో రికార్డ్ అయింది. ఆ వీడియోను రుద్ర ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాడు. కారు నడుపుతున్నది ఫైనాన్షియర్ కాదు, అతని మనుషులు కారు, ఆఫీస్ బాస్ అసలే కాదు. కారు నడుపుతున్న ఆ వ్యక్తి మొహాన్ని జూమ్ చేసి చూసిన రుద్ర చేతిలో నుండి వాకీటాకీ కింద పడిపోయింది. అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యి అతని ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. అతని పోలీస్ బ్రెయిన్ ఈ ట్విస్ట్ని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే కారు స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నది మరెవరో కాదు, ఉదయం అపార్ట్మెంట్లో భర్త కోసం ప్రాణాలు వదిలేసేలా ఏడ్చిన ఆ అమాయకపు భార్య పల్లవి. అవును, కారు నడుపుతున్నది పల్లవీనే. రుద్ర ఆ ఫుటేజ్ని మరింత క్లియర్గా చూశాడు. హైవే మీద ఒక టోల్ ప్లాజా కెమెరాలో ఆ కారు ఆగగా పల్లవి విండో గ్లాస్ దించి టోల్ ఫీజు కట్టింది. వెనక డిక్కీలో తన కట్టుకున్న భర్త శవం ఉండటంతో కారు డిక్కీ బరువుకి కిందకు వంగిపోయింది. కానీ పల్లవి ముఖంలో ఎలాంటి భయం లేదు, ఒక్క చుక్క కన్నీరు కూడా లేదు. ఆమె చాలా క్యాజువల్గా ఒక యాపిల్ తింటూ స్టీరింగ్ పట్టుకొని ఉంది. టోల్గేట్ బూమ్ బారియర్ పైకి లేవగానే పల్లవి ఆ టోల్గేట్ కెమెరా వైపు చూసి చాలా సైకోటిక్గా కన్ను కొట్టి ఒక కిరాతకమైన నవ్వు నవ్వి కారును ముందుకు పోనించింది. ఆ నవ్వులో ఒక పైశాచిక ఆనందం కనిపిస్తూ ఉండటంతో అది చూసిన రుద్రకి మెదడు బద్దలైపోయింది. కట్టుకున్న భర్తను ప్రాణంగా ప్రేమించిన వాడిని కారు డ్రైవ్ చేస్తూ యాపిల్ తింటూ ఎందుకు కన్ను కొట్టింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంతటి రాక్షసిలా ఎలా మారింది? ఒకవేళ ఆమె డబ్బున్న బాస్ కోసమే చంపుంటే ఆ బాస్కి ఫోన్ చేసి ఇదంతా చేసేది. కానీ బాస్కి మర్డర్తో సంబంధం లేదు.
పోనీ అప్పుల వాళ్ళు చంపితే ఆమె కారులో శవాన్ని ఎందుకు తీసుకెళ్తుంది? అసలు తన ఆస్తులను వదిలేసి పేదవాడైన కార్తిక్ కోసం వచ్చిన ఆ కాలేజీ లవర్ ఒక సైకో కిల్లర్గా ఎందుకు మారింది? ఆ కారు డిక్కీలో కార్తిక్ ఎలా శవమయ్యాడు? పల్లవి ఫైనాన్షియర్ భైరవ్తో ఆడిన ఆ మైండ్ గేమ్ ఏంటి? పోలీసులకు దొరకకుండా ఆమె ఆడిన ఈ నెత్తుటి సైకలాజికల్ ట్రాప్ వెనక ఉన్న నెత్తుటి నిజమేంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. టోల్ ప్లాజా సీసీటీవీ కెమెరాలో పల్లవి క్రూరంగా కన్ను కొట్టడం, యాపిల్ తింటూ ఆమె ఇచ్చిన ఆ సైకోటిక్ స్మైల్ ఇన్స్పెక్టర్ రుద్ర మెదడులో ఒక అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టాయి. ఉదయం అపార్ట్మెంట్లో ఒక అమాయకపు ఇల్లాలులా కట్టుకున్న భర్త చనిపోయాడని గుండెలు బాదుకుంటూ ఏడ్చిన ఆ పల్లవేనా ఈమె? ఒక శవాన్ని డిక్కీలో వేసుకొని అర్ధరాత్రి హైవే మీద అంత కూల్గా ఎలా డ్రైవ్ చేయగలిగింది అని ఆలోచిస్తే రుద్రకి రక్తం మరిగిపోయింది. పల్లవి ఆఫీస్ బాస్ ప్రకాష్ కాదు, కార్తిక్కి అప్పులిచ్చిన ఫైనాన్షియర్ భైరవ్ కాదు, తను ప్రాణంగా ప్రేమించిన భర్తను కిరాతకంగా చంపింది ఆ పల్లవే. ఆమె వేసిన కన్నీటి ముసుగును లాగేయాలని రుద్ర వెంటనే తన జీపును తీసుకొని స్పెషల్ ఫోర్స్తో సహా పల్లవి అపార్ట్మెంట్కి వెళ్ళాడు. పోలీసు కార్ల సైరన్ల మోతతో ఆ ఏరియా అంతా దద్దరిల్లింది. పల్లవి ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రుద్ర లోపలికి వెళ్ళేసరికి అక్కడ పల్లవి ఏడుస్తూ కూర్చోలేదు. చాలా ప్రశాంతంగా ఒక ఖరీదైన సోఫాలో కాలు మీద కాలు వేసుకొని చేతిలో ఒక కాఫీ మగ్గు పట్టుకొని టీవీ చూస్తూ కూర్చొని ఉంది. పోలీసులను చూడగానే ఆమె ముఖంలో ఎలాంటి కంగారు లేదు. చాలా కూల్గా కాఫీ సిప్ చేస్తూ, రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని వెటకారంగా నవ్వింది. ఆ నవ్వు వెనక ఎంతటి మాస్టర్ ప్లాన్ ఉందో రుద్రకప్పుడు అర్థం కాలేదు. రుద్ర కోపంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న ట్యాబ్ను ఆమె ముఖం మీదకు విసిరాడు. అందులో ఆ టోల్ ప్లాజా వీడియో ప్లే అవుతుంది. అప్పుడు రుద్ర కోపంగా, నీ యాక్టింగ్కి ఆస్కార్ ఇవ్వచ్చు పల్లవి. కాలేజీలో ప్రేమించిన వాడిని, నీ ఆస్తులు మొత్తం వదిలేసి పెళ్లి చేసుకున్న భర్తను ఇనుపరాడ్లతో కొట్టి చంపేసి కారు డిక్కీలో వేసుకుని తిరుగుతావా? ఎందుకు చంపావే వాడిని? నీ ఆఫీస్ బాస్ కోసమా, లేక నీకున్న వేరే అక్రమ సంబంధం కోసమా అని గట్టిగా అరిచాడు రుద్ర. అప్పుడు పల్లవి నెమ్మదిగా సోఫాలో నుంచి లేచింది. ఆమె ముఖంలో మునుపటి ప్రశాంతత మాయమై ఒక భయంకరమైన కోపం, ఒక పచ్చి నెత్తుటి దాహంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక మోసపోయిన ఆడపిల్లకుండే ఆక్రోశం ఆమె కళ్ళల్లో ఉంది. అప్పుడు ఆమె కోపంగా, అఫైరా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే కదా సార్ మీరంతా అనుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకుంది ఒక మనిషిని కాదు సార్, నా రక్తాన్ని తాగే ఒక జలగని, ఒక రాక్షసుణ్ణి అని అరిచింది పల్లవి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ అవి బాధతో వచ్చినవి కావు, పగతో రగులుతున్న కన్నీళ్లు. పల్లవి మాట్లాడటం కంటిన్యూ చేస్తూ, సార్, నాది ఒక కోటీశ్వరుల కుటుంబం. నేను కాలేజీలో ఉన్నప్పుడు కార్తిక్ నా వెనకాల కుక్కలా తిరిగాడు. వాడు చాలా పేదవాడైనా నిజాయితీపరుడని వాడి మీద జాలిపడి వాడిని ప్రేమించాను. నా తల్లిదండ్రులను ఎదిరించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ ఇరుకు గదిలోకి వచ్చి వాడికి భార్యనయ్యాను. వాడి కోసం నా రక్తాన్ని చెమటగా మార్చి పగలు రాత్రి ఆఫీసులో కష్టపడి పనిచేశాను. వాడప్పులు చేస్తే వాడి అప్పుల కోసం నా జీతమంతా వాడికే ఇచ్చేదాన్ని. వాడికి నేను ఒక దేవత లాంటి భార్యను సార్, కానీ వాడు దానికి రిటర్న్ గిఫ్ట్గా నాకేమిచ్చాడో తెలుసా అని పల్లవి తన ఫోన్ తీసి ఒక ఆడియో రికార్డింగ్ ప్లే చేసింది. అందులో కార్తీక్ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. వాడు తన ఫ్రెండ్స్తో మందు తాగుతూ మాట్లాడుతూ ఉండగా అతని గొంతులో ఉన్న క్రూరత్వం స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు కార్తిక్ మాట్లాడుతూ, అరే, ఆ పల్లవి గాడ్ ఫాదర్ రా, దాన్ని నేను ప్రేమించడం ఏంట్రా జోక్ కాకపోతే? అది నా ఏటీఎం మిషన్. కాలేజీ టైంలో దానికి క్యారెక్టర్ లేదని, ఎవడితో పడితే వాడితో పడుకుంటుందని ఫేక్ రూమర్స్ క్రియేట్ చేయించింది నేనే. అప్పుడు అది డిప్రెషన్లో ఉంటే వెళ్ళి దాన్ని నేను ఓదార్చినట్టు, దాన్ని ఆ డిప్రెషన్ బారి నుండి నేను కాపాడినట్లు నటించాను. దాంతో ఆ పిచ్చిది నన్ను దేవుళ్లా చూసి నన్ను పెళ్లి చేసుకుంది. ఇంకో నెల రోజుల్లో వాళ్ళ నాన్న దగ్గర బ్లాక్మెయిల్ చేసి ఇంకో ₹1,00,00,000 లాగుతాను. ఆ డబ్బులు తీసుకొని దానికి విడాకులు ఇచ్చి దుబాయ్ వెళ్ళిపోతాన్రా. ఈలోపు ఆ బాస్ గాడు దానికోసం పిచ్చెక్కిపోతున్నాడు కదా, వాడి దగ్గర కూడా ₹1,00,00,000 వసూలు చేస్తాను. దీంతో నా లైఫ్ సెట్ అని ఆ ఆడియోలో కార్తిక్ మాట్లాడిన మాటలు వినగానే ఇన్స్పెక్టర్ రుద్రకు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
కార్తిక్ ఎంతటి నీచుడో వాడి అసలు స్వరూపమేంటో రుద్రకు అర్థమైంది. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ను కాలేజీలో వాడే నాశనం చేసి మళ్ళీ వాడే ఒక హీరోలా వెళ్ళి ఆమెను ఓదార్చి పక్కాగా ట్రాప్ చేశాడు. పెళ్ళయ్యాక ఆమె సంపాదన తింటూ చివరకు ఆమెను అమ్మేసి దుబాయ్కి పారిపోవాలని ప్లాన్ వేశాడు. ప్రేమ పేరుతో వాడు ఆడిన ఈ నాటకం ఏ కరుడుగట్టిన క్రిమినల్నైనా ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడు పల్లవి రుద్రతో, విన్నారు కదా సార్, నా ప్రాణాన్ని వాడికిస్తే వాడు నా క్యారెక్టర్ని బజారులో పెట్టాడు. 10 రోజుల క్రితం వాడి ఫోన్లో ఈ రికార్డింగ్స్, వాడి వాట్సాప్ చాట్స్ చూశాను సార్. ఆ క్షణంలో నాలో ఉన్న భార్య, నాలో ఉన్న ప్రేమ రెండూ చచ్చిపోయాయి. వాటి ప్లేస్లో కేవలం ఒక భయంకరమైన పగ మాత్రమే పుట్టింది. వాడు బతకూడదు, నన్ను మోసం చేసిన ఆ ద్రోహి నరకం అనుభవించి చావాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను అని చెప్పింది పల్లవి. ఆమె మాటల్లో ద్రోహం తాలూకు మంట రగులుతుంది. మీరే ఆలోచించండి, ఒక మనిషి రాక్షసిలా మారడానికి కారణం భౌతిక దాడి ఎప్పుడూ కాదు, అత్యంత క్రూరమైన మానసిక దాడి మాత్రమే. కార్తిక్ ఆడిన నాటకం చూస్తే పల్లవికేంటి మనకేంటి, ఎవరికైనా రక్తం మరుగుతుంది కదా. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని నాశనం చేసి ఆమెను ఓదారుస్తున్నట్టు నటించి తనే మళ్ళీ దేవుడిలా వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఇది పక్కా నార్సిసిస్టిక్ సైకో లక్షణం. పల్లవి చేసింది చట్టరీత్యా నేరమే అయినా కార్తిక్ చేసిన మోసం ముందు ఆమె పగ కూడా ఒక న్యాయంలా అనిపిస్తుంది. రుద్ర పల్లవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, వాడు దుర్మార్గుడే ఒప్పుకుంటాను, కానీ నువ్వు చట్టం దగ్గరకు రావాల్సింది కదా, నీకు మేము న్యాయం చేసేవాళ్ళం కదా, నీ చేతులతో నువ్వు వాణ్ణి ఎలా చంపగలిగావు? ఆ ఆఫీస్ బాస్ ప్రకాష్కి ఈ ఫైనాన్షియర్కి అసలు ఈ హత్యతో సంబంధం ఏంటి అని అయోమయంగా అడిగాడు. ఒక సామాన్య మహిళ ఇంత పెద్ద ప్లాన్ ఎలా గీసిందా అని రుద్ర ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు పల్లవి పెదవులపై ఒక సైకోటిక్ నవ్వు మళ్ళీ కనిపించింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ, నేను నా చేతులకు రక్తం అంటించుకునేంత మూర్ఖురాల్ని కాదు సార్, నా పగ తీరాలి. అదే సమయంలో ఆ హత్యా నేరం నా మీదకు రాకూడదు. అందుకే నేను ఆ లోకల్ ఫైనాన్షియర్ భైరవ్కి ఒక ఎర వేశాను. వాడు కార్తిక్కి 10 లక్షలు అప్పిచ్చాడు కదా, నేను రహస్యంగా భైరవ్ని కలిసి నా భర్త నన్ను రోజూ కొడుతున్నాడు, నన్ను చంపేస్తాడేమో అని భయంగా ఉంది. నేను నీకు 30 లక్షలు ఇస్తాను నా తండ్రి అకౌంట్ నుండి. నువ్వు నా భర్తను కిడ్నాప్ చేసి ఆ పాడుబడిన రాయిసేన్ ప్రాంతానికి వాడిని తీసుకెళ్లి ఇనుపరాడ్లతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టి వదిలేయి. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నన్ను బెదిరించకూడదు అని భైరవ్కి ఒక ఆఫర్ ఇచ్చాను సార్. అది విని షాక్ అయిన రుద్ర, ఓ అంటే భైరవ్ కార్తిక్ని కిడ్నాప్ చేసి కొట్టింది నీ ప్లాన్ ప్రకారమేనా అని అడగ్గా, అవును సార్, 30 లక్షలు అనగానే భైరవ్ ఆశపడ్డాడు. ఎలాగో మర్డర్ కాదు కదా, జస్ట్ కిడ్నాప్ అండ్ కొట్టడమే కదా అని ఒప్పేసుకున్నాడు. నేను చెప్పినట్లే భైరవ్ వాడి మనుషులతో కలిసి కార్తిక్ని ఆ ఇటుకల బట్టి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఇనుపరాడ్లతో కార్తిక్ని దారుణంగా కొట్టాడు. ఆ రాడ్ల మీద, ఆ ప్లేస్లో మొత్తం భైరవ్ వేలుముద్రలు పడ్డాయి. వాడిని కొట్టాక భైరవ్ వాడి మనిషి ఫోన్లో నుంచి నాకు ఫోన్ చేశాడు. మేడం, మీ మొగుణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టాం, కానీ వాడింకా బతికే రక్తం కక్కుకుంటూ పడి ఉన్నాడు, మేమిక్కడి నుండి వెళ్ళిపోతున్నామని చెప్పి భైరవ్ వాడి గ్యాంగుతో వెళ్ళిపోయాడు అని జరిగిందంతా చెప్పింది పల్లవి. రుద్రకి అప్పుడు అసలు సినిమా అర్థమవుతుంది. అప్పుడు పల్లవి మళ్ళీ చెప్పడం కంటిన్యూ చేస్తూ, వాళ్ళు వెళ్ళిపోయాక రాత్రి సరిగ్గా 10:30 గంటలకు నేను సర్జికల్ గ్లౌజులు వేసుకొని ఆ పాడుబడిన ప్రాంతానికి వెళ్ళాను, అని నా ఫోన్ మాత్రం పార్టీలోనే వదిలేశాను. కార్తిక్ అక్కడ రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్నాడు. నన్ను చూడగానే వాడి కళ్ళల్లో ఒక ఆశతో నన్ను బతికించు పల్లవి అని ఏడ్చాడు. అప్పుడు నేను వాడి దగ్గరకు వెళ్ళి నా ఫోన్లో ఉన్న ఆడియో రికార్డింగ్స్ వాడికి వినిపించాను సార్. అవి వినగానే వాడి కళ్ళల్లో ప్రాణభయం స్టార్ట్ అయింది. వాడికి నా ఆస్తి కావాలి కదా, అందుకే అప్పుడే అక్కడే కింద పడి ఉన్న అదే ఇనుపరాడ్డు తీసుకొని వాడి తల మీద, వాడి ముఖం మీద పగ తీరేదాకా పిచ్చెక్కిన దానిలా బాదాను సార్. నా రక్తాన్ని తాగిన వాడిని నా చేతులతోనే చంపాను సార్. ఆ తర్వాత వాడి శవాన్ని తీసుకెళ్లి కారు డిక్కీలో పడేశాను అని చాలా గర్వంగా నెత్తుటి చేతులు దులుపుకుంటున్నట్లు చెప్పింది పల్లవి. బుద్ధిబలం ముందు కండబలం పనికిరాదు అనడానికి పల్లవి వేసిన ఈ స్కెచ్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. భైరవ్ దురాశను వాడుకొని వాడితోనే కార్తిక్ను కిడ్నాప్ చేయించడం, ఆ తర్వాత వెళ్ళి వాడిని తను ఫినిష్ చేయడం, ఇది మామూలు ప్లాన్ కాదు. పల్లవి కేవలం తన భర్తను చంపలేదు, తన పగ తీర్చుకుంటూనే తన చేతికి రక్తం అంటకుండా మర్డర్ చేసిన ఆయుధం మీద వేరొకరి వేలుముద్రలు పడేలా ఉచ్చు బిగించింది. పల్లవి చెప్పిందంతా విన్న రుద్ర ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఇంత కిరాతకంగా ఒక క్రిమినల్ని వాడుకొని మర్డర్ చేయగలదా అని ఆశ్చర్యపోయాడు. బుద్ధి బలం ముందు శారీరక బలం ఎందుకు పనికిరాదని పల్లవి నిరూపించింది. కానీ వెంటనే రుద్ర తేరుకొని తన తుపాకీ తీసి టేబుల్ మీద పెట్టి, చాలా బ్రిలియంట్ ప్లాన్ పల్లవి నీది. ఫైనాన్షియర్తో నీ మొగుణ్ణి కొట్టించి నువ్వు చంపావు. కానీ నువ్వొక్క తప్పు చేశావు. నువ్వు టోల్ ప్లాజా దగ్గర కారు నడుపుతూ శవాన్ని తీసుకెళ్తూ సీసీటీవీ కెమెరాకు దొరికిపోయావు. ఇప్పుడు నువ్వు నాకు కన్ఫెషన్ కూడా ఇచ్చావు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ ఆధారాలు చాలు. యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ సెక్షన్ 302 మర్డర్ అని బేడీలు బయటకు తీశాడు రుద్ర. అప్పుడు పల్లవి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు చూసి రుద్రకే భయం వేసింది. ఆమె సోఫాలో కూర్చొని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ, ఏంటాఫీసర్, నన్ను సెక్షన్ 302 కింద అరెస్ట్ చేస్తారా? ఎవిడెన్స్ ఎక్కడుంది సార్? నేను మీకేమైనా రాసిచ్చానా? నేను కేవలం మీకు ఒక కథ చెప్పాను. రేపు కోర్టులో నేను ఈ కథ చెప్పలేదని బుకాయిస్తాను. ఇక మీరు చెప్తున్న ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంటారా? అవును, అందులో కారు నడిపింది నేనే. కానీ నేను శవాన్ని ఎక్కడికో మాయం చేయడానికి వెళ్ళలేదు సార్. ఆ టోల్ ప్లాజా కెమెరాలో ఉద్దేశపూర్వకంగానే కన్ను కొట్టాను. ఎందుకంటే ఆ కారు నేను డ్రైవ్ చేస్తున్నానని మీలాంటి పోలీసులకు పక్కాగా తెలియాలని అని పల్లవి అన్న మాటలకు రుద్ర మైండ్ బ్లాక్ అయిపోయింది. పల్లవి కావాలని దొరికిపోయిందా? కానీ ఎందుకు? అప్పుడు పల్లవి అసలు లీగల్ లూప్ హోల్ని రివీల్ చేసింది. ఆమె చట్టాన్ని ఎంత బాగా చదివిందో ఇప్పుడు మనందరికీ అర్థమవుతుంది. సార్, మీరు ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి. కార్తీక్ చనిపోయింది రాత్రి కరెక్ట్గా 10 గంటల నుండి 10:30 గంటల మధ్యలో అని మీ ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్తుంది కదా. ఆ పాతబడిన ప్రాంతం దగ్గర కార్తీక్ రక్తం మీద ఉన్న బూట్ల అచ్చులు మరియు ఆ ఇనుపరాడ్ల మీద ఉన్న వేలిముద్రలు ఫైనాన్షియర్ భైరవ్ మరియు వాడి గ్యాంగ్వి. వాళ్ళ మొబైల్ టవర్ లొకేషన్స్ కూడా రాత్రి 10 గంటలకు ఆ ఇటుకల బట్టి దగ్గరే ఉన్నాయి. భైరవ్ది కాకపోయినా వాడి గూండాల మొబైల్ టవర్ లొకేషన్స్ రాత్రి 10 గంటలకు ఆ పాడుబడిన రాయ్సేన్ ప్రాంతంలోనే ఉన్నాయి. వాళ్ళని విచారిస్తే వాళ్ళను తీసుకెళ్ళింది భైరవ్ అని వాళ్లే సాక్ష్యం చెప్తారు అని అనగా, మరి నీ లొకేషన్ ఎక్కడుంది పల్లవి అని రుద్ర ఆత్రంగా అడిగాడు. అప్పుడు పల్లవి నవ్వుతూ, రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు నేను నా ఆఫీస్లో జరిగిన ఒక గ్రాండ్ కార్పొరేట్ పార్టీలో ఉన్నాను సార్. అక్కడ వందలాది మంది సాక్షులున్నారు. వందల ఫోటోల్లో నేనున్నాను. నా ఆఫీస్ బాస్ ప్రకాష్ నా పక్కనే ఉన్నాడు. రాత్రి 10 గంటల సమయంలో, అంటే కార్తీక్ చనిపోతున్నప్పుడు నేను ఆఫీస్ పార్టీలో కేక్ కట్ చేస్తున్నాను సార్. దానికి నా దగ్గర పక్కాగా సాక్ష్యం ఉంది. ఒకే మనిషి ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉంటుంది సార్ అని పల్లవి కన్ను కొట్టింది. అది విన్న రుద్రకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. భైరవ్ వాడిని కిడ్నాప్ చేసి కొట్టిన టైం రాత్రి 10 గంటలు. ఆ టైంకి పల్లవి నిజంగానే పార్టీలో ఉంది. భైరవ్ కొట్టి వదిలేశాక పార్టీ నుండి ఎవరికీ తెలియకుండా 10:30 గంటలకు బయటకొచ్చి అప్పటికే కొన ఊపిరితో ఉన్న కార్తీక్ని చంపేసి ఆ తర్వాత శవాన్ని కారు డిక్కీలో వేసుకొని హైవే మీద వదిలేసింది. ఒక మ్యాజిక్ ట్రిక్ లాగా ఈ ప్లాన్ అంతా పక్కాగా వర్కౌట్ అయింది. అయితే ఇదే పల్లవి ఆమె 11 గంటల వరకు పార్టీలోనే ఉన్నట్టు పక్కాగా సీసీటీవీ ఫుటేజ్ని క్రియేట్ చేసుకుంది. చట్టం దృష్టిలో, ఫోరెన్సిక్ ఆధారాల దృష్టిలో కార్తీక్ని కొట్టి చంపింది ఫైనాన్షియర్ భైరవ్ సార్. వాడి వేలిముద్రలే మర్డర్ వెపన్ మీద ఉన్నాయి. నేను రాత్రి 11 గంటలకి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి భైరవ్ నా భర్తను చంపేసి వెళ్ళిపోయాడు సార్. నా భర్త శవాన్ని చూసి నేను భయపడ్డాను. ఆ కంగారులో ఆ శవాన్ని కారులో వేసుకొని ఎవరికీ తెలియకుండా హైవే మీద వదిలేశాను. నాకు చట్టం మీద అవగాహన లేక అలా చేశాను. ఒక శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడం అంటే ఐపీసీ సెక్షన్ 201 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మాత్రమే నా మీద మీరు కేసు నమోదు చేయగలరు. ఇది ఒక బెయిలబుల్ అఫెన్స్ సార్. నాకు మర్డర్తో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఫోటోలు, ఆ హత్యకు వాడిన వెపన్ మీద ఉన్న వేలిముద్రలు పక్కాగా కోర్టులో నిరూపిస్తాయి అని తన లీగల్ తెలివిని పోలీసుల కళ్ళ ముందు పెట్టింది పల్లవి. అదంతా విన్న రుద్ర చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. ఈ అమ్మాయి ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకొని వాడికంటే భయంకరమైన మాస్టర్ మైండ్లా మారింది. తను కార్తిక్ని చంపిన ఆయుధాన్ని ముట్టుకునేటప్పుడు గ్లౌజులు వాడింది. తను చంపిన అరగంటను చాలా సైలెంట్గా మాయం చేసింది. ఫైనాన్షియర్ భైరవ్ గాడికే ఈ హత్యా నేరం చుట్టుకునేలాగా అన్ని ఆధారాలు వాడి మెడకు చుట్టేసింది. భర్తను చంపి ఆ ఫైనాన్షియర్ గాడిని జైలుకు పంపి తను మాత్రం కేవలం సెక్షన్ 201 కింద స్టేషన్ బెయిల్ తీసుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళి తన తండ్రికున్న కోట్ల ఆస్తితో స్వేచ్ఛగా బతకాలని పక్కాగా ప్లాన్ డిజైన్ చేసుకుంది. రుద్రకు అప్పుడు అర్థమైంది
ఆ టోల్ ప్లాజా కెమెరా చూసి ఆమె కన్ను కొట్టింది పోలీసులను సవాలు చేయడానికి కాదు. నేను మీ కళ్ళ ముందే ఒక మర్డర్ చేసి ఆధారాలు లేకుండా తిరుగుతున్నాను. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సిస్టమ్ మీద, ఆ ద్రోహం చేసిన భర్త శవం మీద ఆమె విసిరిన ఒక సైకలాజికల్ ఛాలెంజ్ అది. చట్టం చేతులు కట్టేయబడ్డాయి. రుద్ర కూడా ఏమీ చేయలేక భైరవ్‌ని మర్డర్ కేసులో అరెస్ట్ చేశాడు. పల్లవికి కేవలం సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో చిన్న ఫైన్ పడి స్టేషన్ బెయిల్ మీద బయటకొచ్చేసింది. ఒక మహిళను మోసం చేసి ఆమె క్యారెక్టర్‌ను బజార్‌లో పెట్టిన ఒక ద్రోహికి ఆమె ఇచ్చిన కిరాతకమైన రిటర్న్ గిఫ్ట్ ఇది. ప్రేమించిన ప్రాణమే ప్రతీకారంగా మారితే ఎంత బ్లడీ రియలిస్టిక్‌గా ఉంటుందో చెప్పడానికి పోలీస్ డైరీల్లో ఈ కారు డిక్కీ మిస్టరీ ఒక డెడ్లీ చాప్టర్‌గా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఈ కథ మోసం చేసే ప్రతి ఒక్కరికి ఒక భయంకరమైన హెచ్చరిక. మర్డర్ చేయడం ఒక ఎత్తైతే, చట్టంలోని లూప్ హోల్స్‌తో రాజసంగా బయటపడటం ఇంకో ఎత్తు. సెక్షన్ 302కి సెక్షన్ 201కి మధ్య ఉన్న ఒక చిన్న సన్నని గీతను పల్లవి వాడుకున్న తీరుని ఎవరైనా అద్భుతమనాల్సిందే. ఇది పోలీసుల వైఫల్యం కాదు. ఒక గాయపడ్డ ఆడ సింహం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని వేసిన మాస్టర్ ప్లాన్. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.